నమస్తే మామ. అసలు ఈ మధ్య మన టీవీలు పేపర్లు ఇవన్నీ చూస్తుంటే ఒకటే గోల కనిపిస్తూ ఉండదు. మన ప్రధానమంత్రి మోదీ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ జనాలు పిచ్చెక్కిపోయారు. స్టేడియం అంతా దద్దరిల్లిపోయిందని తెగ చూపిస్తూ ఉన్నారు కదండి. మీరంతా చూసి ఏమనుకున్నారు? ఓహో, మన వాళ్ళు అక్కడ బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళను పలకరించి ఒక పెద్ద మీటింగ్ పెట్టి రావడానికి వెళ్ళారమని సింపుల్గా అనుకుంటారు. కానీ అండి, అసలు కథ అది కాదండి. పైన పటారం లోన లోటారం అన్నట్టు బయటకు కనిపించేది పేరు, లోపల జరుగుతున్న అసలు రాజకీయం వేరుంటుందండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు మనోడు ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళాడు, దాని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి, మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్కి మోడీ ఆస్ట్రేలియా ట్రిప్కి ఉన్న లింక్ ఏంటి, అసలు ఈ ప్రపంచాన్ని శాసించే దేశాల పంచాయతీలో ఇండియా ఆడుతున్న గేమ్ ఏంటి, ఇవన్నీ అండి మన స్టైల్లో మీకు పూసగుచ్చినట్టు చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా ఎన్నుకోండి, మీకే అంత అర్థమైపోతుంది లాస్ట్లో. ముందుగా ఈ ఆస్ట్రేలియా ట్రిప్ ముచ్చటేందో చూద్దాం. మోడీ గారు ఆస్ట్రేలియా వెళ్ళగానే ముందుగా క్యాన్బెరా వెళ్ళలేదు, మెల్బోర్న్ వెళ్ళారనమాట. ఎందుకంటే ఒకప్పుడు సిడ్నీ పెద్ద సిటీ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే మెల్బోర్న్ అనేది ఆస్ట్రేలియాలోనే అత్యంత పెద్ద నగరం అయిపోయిందనమాట. అది వాళ్ళకు కేవలం ఒక సిటీ మాత్రమే కాదు, వాళ్ళ సంస్కృతి, ఆటలకి అన్ని రకాల ప్రజలు కలిసి ఉండే ఒక అడ్డాలాగా మారిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా మొత్తానికి ఒక అద్దం లాంటిది అనమాట. అక్కడ ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఎక్కడో తెలుసా అండి? డాక్ ల్యాండ్స్ స్టేడియంలో. మామూలుగా మన ఊర్లో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గర ఎంత హడావిడి ఉంటుందో దానికి 100 రెట్లు హడావిడి అక్కడ జరిగింది. మామూలుగా అయితే స్టేడియం చుట్టూ కూర్చుంటే చాలా మంది పడతారు, కానీ ఇలాంటి మీటింగ్స్కి సగం స్టేడియం విఐపీలకి స్టేజ్కి సరిపోతుంది. కాబట్టి చూసే వాళ్ళకి ఒక 30,000 సీట్లు మాత్రమే మిగులుతాయి. కానీ ఈ 30,000 సీట్లు కూడా హౌస్ఫుల్ అయిపోయాయండి. ఒక సీటు కూడా ఖాళీగా లేదు, అంతమంది మన వాళ్ళు అక్కడ వాలిపోయారు. ఈ మీటింగ్కి సాక్షాత్తు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్ గారు కూడా వచ్చారనమాట. వచ్చి ఊరుకున్నాడా అంటే లేదు, మైక్ పట్టుకొని మోడీ గారిని ఆకాశానికి ఎత్తి బారేశారండి. తను మోడీకి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరి ముందు ఒప్పుకున్నారనమాట. ఇదంతా పైకి కనిపించే షో అనమాట. దేశం ప్రధానమంత్రి వేరే దేశం వెళ్ళినప్పుడు మన దేశం పరువుని నిలబెట్టేలా ఇలాంటివి జరగాలి, అందులో ఎలాంటి తప్పు లేదు, మనం కూడా గర్వపడాలండి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మీటింగ్స్, ఈ చప్పట్ల వెనుక ఒక పెద్ద అవసరం కూడా ఉందండి. మన దేశానికి సంబంధించిన ఒక పెద్ద సమస్యని తీర్చడానికి ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేశాను అన్నమాట. అదేంటంటే గ్యాస్ కష్టాలు. ఏంటి గ్యాస్ కష్టాలని ఆశ్చర్యపోకండి. మన ఇంట్లో వంట చేసుకోవాలన్నా, ఈ ఫ్యాక్టరీలు నడవాలన్నా మనకు గ్యాస్ కావాలండి. మనం వాడే గ్యాసుల్లో రకాలు ఉంటాయండి. మనం ఇంట్లో సిలిండర్లో వాడేది ఎల్పిజి అయితే, పెద్ద పెద్ద పైపుల ద్వారా సరఫరా అయ్యేది ఎల్ఎన్జి, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఈ ఎల్ఎన్జి గ్యాస్ మనకు బయట దేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా అండి, మనం ఈ గ్యాస్ కోసం ఖతర్ అనే దేశం మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచి లక్షల టన్నుల గ్యాస్ కొనుక్కుంటామండి. కానీ ఇప్పుడు అసలు గొడవ ఎక్కడొచ్చిందండి? ఆ గల్ఫ్ దేశాల చుట్టుపక్కల పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఇరాను, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాల మధ్య ఎప్పుడు ఏ గొడవ వస్తుందో, ఎప్పుడు ఏ బాంబు వెళ్తుందో ఎవరికో ఒక తెలియని ఒక పరిస్థితి అనమాట. మన అమెరికా వాళ్ళు అక్కడ పెట్టిన చిచ్చు మామూలుది కాదులేండి. అక్కడ ఎప్పుడు ఏ సముద్ర మార్గాలు మూసుకుపోతాయో, ఎప్పుడు ఏ పైప్ లైన్ పగిలిపోతుందో గ్యారంటీనే లేదు. పైగా ఈ ఖతార్కి చెందిన ఒక పెద్ద ఆయిల్ టెర్మినల్ కూడా దెబ్బతినిందంట. అది కూడా మళ్ళీ బాగుపడడానికి చాలా ఏళ్ళు పడుతుందండి. ఇదంతా చూస్తుంటే మీకు ఏమర్థమవుతుందండి? మనము గ్యాస్ కోసం ఒక కిరాణా కొట్టు అంటే ఖతార్ మీద ఆధారపడితే, ఆ కొట్టువాడికి ఏమైనా గొడవలు వచ్చి షాప్ మూసేస్తే మన ఇంట్లో పోయి వెలగదు కదా. అందుకే మన వాళ్ళు అలర్ట్ అయిపోయారు అనమాట. ఈ గల్ఫ్ దేశాల గొడవలు మనకు వద్దురా బాబు, మనకు నమ్మకమైన గొడవలని వేరే గ్యాస్ బంకు కావాలని వెతకడం మొదలు పెట్టారు. సో ప్రపంచం మొత్తంలో ఎల్పిజి గ్యాస్ పై సప్లై చేయడంలో 3 దేశాలు తోపులు అనమాట. అందులో ఒకటి ఆస్ట్రేలియా. ముఖ్యంగా వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఈ గ్యాస్ ఉత్పత్తి మామూలుగా ఉండదు. పైగా అమెరికా నుంచి తెచ్చుకుందామంటే అది ఊరవతలు ఎక్కడో ఉన్నట్టు చాలా దూరం. పైగా అమెరికా వాడిని నమ్మలేం అసలుకి. ఎప్పుడు ఏ కండిషన్ పెడతాడో వాడికే తెలియదు. అది ఆస్ట్రేలియా అయితే మనకు కాస్త దగ్గరగా, పైగా వాళ్ళతో మనకి ముందు నుంచే మంచి దోస్తి ఉంది. అందుకే మోడీ గారు డైరెక్ట్గా ఆస్ట్రేలియా వెళ్ళి, బాబాయ్ మాకు గ్యాస్ కావాలి, ఇకపై మీ దగ్గరే కొనుక్కుంటాం, మన మధ్య పెద్ద డీల్ కుదుర్చుకుందామని మాట్లాడడానికి వెళ్ళారనమాట. మన దేశం గ్యాస్ కష్టాలు శాశ్వతంగా తీరిపోవడానికే ఈ ఆస్ట్రేలియా ట్రిప్ అనమాట. ఇది ఎవరు బయటకు చెప్పని అసలు నిజమండి. ఇక రెండో పెద్ద సీక్రెట్ ఏంటంటే కరెంటు. అవునండి, కరెంటు. మన దేశం జనాభా పెరుగుతుంది కదండి, ఫ్యాక్టరీలు కూడా పెరుగుతున్నాయి, అందుకే కరెంటు కావాలి ముఖ్యంగా. సో ఇది బొగ్గుతో కరెంటు తీద్దామంటే బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి, పైగా కాలుష్యం కూడా. అందుకే అణు విద్యుత్, న్యూక్లియర్ ఎనర్జీ మీద మన వాళ్ళు ఫోకస్ పెట్టారనమాట. రాబోయే 10 ఏళ్లలో 1,00,000 మెగావాట్ల అణు విద్యుత్ తయారు చేయాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారండి. మరి ఈ అణు విద్యుత్ తయారు చేయాలంటే ఊరికే అయిపోదు కదండి, దానికి ముడి సరుకు కావాలి కదా, అదే యురేనియం.
ఈ యురేనియం మన దేశంలో కొంచెమే దొరుకుతుంది, మనకు కావాల్సింది చాలా ఎక్కువ కదండి. ఇది ఎక్కడ దొరుకుతుందిరా దేవుడా అంటే మళ్ళీ అది ఆస్ట్రేలియాలోనే కనిపిస్తుంది అనమాట. ఆస్ట్రేలియా దగ్గర యురేనియం గన్లు కొల్లగా ఉన్నాయి. వాళ్ళు మనకు సప్లై చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉన్నారండి. కానీ మనం కూడా తెలివిగా ఒకే దేశం మీద ఆధారపడకుండా రష్యా ఇంకా కొన్ని సెంట్రల్ ఆసియా దేశాల నుంచి కూడా కొనుక్కుంటున్నాం అనమాట. ఇక్కడ మనం సైంటిస్టులు మామూలు తెలివి వాడట్లేదు. మనకు ప్యూర్గా ఉండే హై క్వాలిటీ యురేనియం అస్సలు అవసరం లేదండి. సో మామూలుగా యురేనియం 235 తెచ్చుకుని దాన్ని వాడేసి అందులో నుంచి వచ్చే వ్యర్థాలతో యురేనియం 233 తయారు చేసి ఆ తర్వాత దాన్ని థోరియంతో కలిపి కరెంట్ తీసి ఒక అద్భుతమైన టెక్నాలజీ ఈ 3 స్టేజ్ ప్రోగ్రామ్ మన దగ్గర ఉందండి. ఇది అచ్చం పాలు తోడుపెట్టి పెరుగు చేసి ఆ తర్వాత పెరుగుని చిలికి వెన్న తీసినట్టు అనమాట. ఒకసారి ఈ టెక్నాలజీ ఫుల్గా సక్సెస్ అయితే ఇక మన దేశానికి కరెంటు కష్టాలు అనేవి ఉండవు అనమాట. అనంతమైన కరెంట్ని ఉత్పత్తి చేయొచ్చండి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్కి ముడిసరుకైన యురేనియం సప్లైని ఫిక్స్ చేసుకోవడానికే మోడీ గారు ఆస్ట్రేలియాతో ఈ స్థాయిలో చర్చలు జరుగుతున్నారు అనమాట. అంతేనా, ఇంకేం లేదా అనుకుంటే అసలు కథ క్లైమాక్స్ ఇంకోటి ఉందన్నమాట. అదేంటంటే గ్లోబల్ పాలిటిక్స్, అంటే ప్రపంచ రాజకీయాలు. ఊర్లో ఒక 5గురు పెద్ద మనుషులు కలిసి ఒక గ్రూప్ ఏర్పడి ఊరంతటిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తే ఎలా ఉంటుందో ప్రపంచంలో కూడా ఒక 5 దేశాలు అలానే చేస్తూ ఉంటాయి. వాటినే 5 ఐస్ అంటారు. ఇవన్నీ ఒకప్పుడు ఇంగ్లీష్ వల్ల బ్రిటిష్ వారసత్వ దేశాలండి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాల్లో ఒకటే మాట అనమాట. ఒకటే మాట అన్నట్టు కూడా ఉంటాయి. వీళ్ళ పని ఏంటంటే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వీళ్ళకి తెలియాలి, వీళ్ళు చెప్పినట్టే అందరూ వినాలి. ముఖ్యంగా బ్రిటన్ లాంటి వాళ్ళకైతే ఇప్పటికీ ఇండియా మీద పాతకాలం నాటి అహంకారం పోలేదండి. ఇండియాని వాళ్ళు కింద పనిచేసి ఇప్పటికీ ఆ దేశంలాగే చూస్తూ ఉంటారు. వీళ్ళ ఆటలకి చెక్ పెట్టాలంటే మోడీ గారు ఒక మాస్టర్ మైండ్ వాడరనమాట. 5గురు పెద్ద మనుషుల గ్రూప్ లో ఒక చీలిక తెచ్చారనమాట. 5గురులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాని మన వైపు తిప్పుకున్నారనమాట. దీని రిజల్ట్ ఏంటో తెలుసండి. రీసెంట్ గా మీకు తెలిసే ఉంటుంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక ఖలిస్తానీ తీవ్రవాదిని కెనడాలో ఎవరో చంపేస్తే ముందుగా కెనడా వాళ్ళు మన ఇండియా మీద నిందలు వేశారు కదండి. ఇండియన్ గవర్నమెంట్ స్పైల్ని పంపించి చంపేసిందని గగ్గోలు పెట్టారు కదండి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమెరికా కానీ కెనడా కానీ ఏమంటున్నాయో తెలుసా అండి? లేదండి, ఇందులో ఇండియన్ గవర్నమెంట్ తప్పేమీ లేదు, ఇదంతా లారెన్స్ బిష్నోయి, గోల్డీ బ్రార్ లాంటి గ్యాంగ్స్టర్స్ చేసిన పని అని వాళ్ళు మాటలు వాళ్ళే మార్చేశారండి. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు చెప్పండి? ఒకప్పుడు మన మీద పడి ఏడ్చే ఈ దేశాలు ఇప్పుడు మనకి క్లీన్ చిట్ ఎందుకు ఇస్తున్నాయి? ఎందుకంటే మనం ఆస్ట్రేలియా, ఈ న్యూజిలాండ్ని మన గుప్పెట్లో పెట్టుకున్నామండి. వీళ్ళ ద్వారా కెనడా, అమెరికా వీటి మీద ప్రెజర్ పెట్టామన్నమాట. చూడండి రా బాబు, మీరు మా మీద అనవసరంగా నిందలు వేస్తే మేము ఊరుకోమని గట్టిగా సిగ్నల్ ఇచ్చాం. ఆస్ట్రేలియా అయితే డైరెక్ట్గా చెప్పేసింది, మా దేశంలో కూడా ఈ ఖలిస్తానిగాలు ఉన్నారు, వాళ్ళు చేసే అరాచకాలు మాకు తెలుసులేండి, వాళ్ళు ఉగ్రవాదులని ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది అనమాట. ఎప్పుడైతే ఆస్ట్రేలియా మనకు సపోర్ట్ చేసిందో ఆటోమేటిక్గా మిగతా దేశాలు కూడా దారిలోకి వచ్చేసాయి అనమాట. ఒకప్పుడు ఇండియా అంటే ఇష్టం వచ్చినట్టు ఆడుకునే దేశాలకి ఇప్పుడు ఇండియా ఆడిస్తుంటే వాళ్ళు ఆడే పరిస్థితి వచ్చిందనమాట. ఇది అండి అసలు కథ. చూసారుగా, ఒక చిన్న ఆస్ట్రేలియా ట్రిప్ వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉంది. గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం, యురేనియం తెచ్చుకొని కరెంటు కష్టాలు తీర్చుకోవడం, పక్కన ఉన్న పెద్ద పెద్ద దేశాల ఆధిపత్యాన్ని తగ్గించి మన దారిలోకి తెచ్చుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ మనోళ్ళని కలిసి మీరు ఎక్కడున్నా మేము అండగా ఉంటామని ఒక భరోసా ఇవ్వడం కూడా ఒక ఎత్తు అండి. బయటికి క్రికెట్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నా లోపల చెస్ గేమ్ ఆడుతున్నారంటే. ఆస్ట్రేలియాతో మన సంబంధాలు కేవలం ఈ రోజుటి కావు, రాబోయే 100 ఏళ్ల భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నారు. ఏది ఏమైనా మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఎవ్వరికి తల వంచకుండా మన అవసరాలు మనం తీర్చుకుంటూ ఇలా ముందుకెళ్ళడం నిజంగా గ్రేట్ కదా. ఈ ఎత్తుగళ్ళన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సాలిడ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటిదాకా సెలవు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.